అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 మూవీ కోసం అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎంత మంది వస్తున్నారో మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి హైదరాబాద్ సంధ్య థియేటర్ 70mm దగ్గర అయితే మనమైతే ఉన్నాము. సో ప్రెసెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఒకసారి ఆ క్యూ అయితే చూద్దాము. ఏ విధంగా ఎంత లైన్ ఇక్కడ ఏ విధంగా ఉందైతే ఒకసారి చూడొచ్చు. మనకి ఇలా ఆపేందుకు కూడా పోలీసులు ఎంత సిబ్బంది అయితే మనకి పోలీస్ సిబ్బంది కూడా దాదాపు ఒక 500 పోలీస్ సిబ్బంది ఇక్కడ అయితే ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, ఇక్కడ లేడీ కానిస్టేబుల్ కానివ్వండి, నార్మల్ పోలీస్ స్టేబుల్ కానివ్వండి, చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు. అదే విధంగా పుష్ప 2 మూవీ చూసేందుకు చాలా మంది ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మనకి క్యూ కూడా చూసుకోవచ్చు. ఏ విధంగా అయితే ఎంత క్యూ ఉన్నారు, నియర్లీ మనకి 500 మీటర్స్ 1 కిలోమీటర్ వరకు క్యూ అయితే ఉంది. అదే విధంగా మూవీ చూసుకున్నట్లయితే కనుక మూవీ బ్లాక్ బస్టర్ అన్నట్లయితే చెప్పేస్తున్నారు. సో మనకి ఇక్కడ చూసుకున్నా కానీ మూవీ మాత్రం ఒక రేంజ్ లో ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఇస్తున్నారు. 3 years తర్వాత మనకి మూవీ వచ్చింది కాబట్టి ఈ 3 years తర్వాత అయితే ఇంకా మా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడుతున్నారు. సో 2000 కోట్లు కాదు 3000 కోట్లు కూడా రికార్డ్ బద్దలు చేస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనకైతే ఇక్కడ ఫ్యాన్స్ హంగామా చూస్తేనే అర్థమైపోతుంది. అంటే నైట్ మనకి నిన్న నైట్ నుండే 9:30కే షో అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో షో అప్పటి నుండే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి మూవీకి అయితే. అల్లు అర్జున్ గారికి మళ్ళీ నేషనల్ అవార్డు కాదు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినా కానీ అస్సలు తగ్గేదే లేదంటున్నారు. సో ఆ విధంగా అయితే ఉంది ఆ మూవీ. సో నేను చూసినంత వరకు అయితే మూవీ అయితే చాలా బాగుంది. ఆ స్టోరీ చూసుకున్నా కానీ అదే విధంగా మనకి ఆ స్టోరీ చూసుకుంటే మాత్రం అసలు చాలా బాగుంది. ఆ బీజిఎం కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కానీ అక్కడ పుష్ప గెటప్లు కూడా మనం చూడొచ్చు. అంటే ఆ గెటప్లో కూడా వస్తున్నారు. అదే విధంగా మనకి ఇంకా నేను వేరే విజువల్స్లలో కూడా చూపిస్తాను. ఏంటంటే ఆ శారీ కట్టుకొని అంత అభిమానంతో అంత పిచ్చితో వస్తున్నారు. ఇది పిచ్చి కాదు మా అభిమానం అయితే అని అంటున్నారు. సో ఆ 3 years నుంచి ఈ మూవీ కోసమే జస్ట్ కేవలం ఈ మూవీ కోసమే వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి ఫ్యాన్స్ టికెట్ల రేట్లు కూడా చూడొచ్చు. మనం ఎంత రేట్ పెట్టడానికి రెడీ అని చెప్పేసి ఇక్కడ ఫ్యాన్స్ ఇలా ఏ విధంగా అయితే ఉన్నారో మనం అయితే చూడొచ్చు. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంకా ఎంత వీళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు ఈ పోలీస్ సిబ్బందిని కూడా చూడొచ్చు. ట్రాఫిక్ పోలీసులను కూడా అంటే ఇంత ట్రాఫిక్ అయినప్పటికీ ఎంత మూవీ ఇంకా పక్క 1000 కోట్లు 2000 కోట్లు దాటేస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఉంది క్రౌడ్ అయితే. ఎందుకంటే మెయిన్ మూవీలో హైలైట్స్ ఏంటంటే ఫైటింగ్ సీన్స్ ఉంటాయి భయ అసలు నెక్స్ట్ లెవెల్. ఇక ఆ ఫైటింగ్ సీన్స్ కోసమే జస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ మనం కొంచెం లాగ్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం అసలు వేరే లెవెల్ అయితే ఉంటుంది. సో హైలైట్ ఉంటుంది. సో మనం మీకేం నచ్చింది మూవీలో? మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంది? అరే సదాన్ సూర్యపై పోలీసు వాళ్ళు సెకండ్ హాఫ్ బాగుందన్న, చాలా బాగుంది, కొత్తగా ఉంది, డిఫరెంట్ ఉన్నది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే చాలా కొత్తగా చేసిన, డిఫరెంట్ చేసిన, చాలా బాగుంది. అంటే ఈ సినిమాకి మాత్రం అల్లు అర్జున్కి మళ్ళీ నేషనల్ అవార్డు వస్తుంది. యాక్టింగ్లో మంచి ప్రూవ్ చేసుకుంటూ చాలా బాగుంది. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా కొత్తగా చేసిండు. సూపర్ సూపర్ సూపర్. సూపర్ డూపర్ ఉంది. ఫస్ట్ షో మా వైఫ్ చాలా బాగుంది. ఒక్కో షాట్ మైండ్ బ్లాక్, చాలా బ్యూటిఫుల్ గా తీశారు. లేదు మీరు సినిమాలో చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ వల్ల మీ థాట్ మారుతుంది. 4. సూపర్ బ్రో. రబా 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 లాస్ట్ రబా రబా అని కూడా బిజెం కొడతాడు. దేశం కాదు మీ మైండ్ పోతాయి, అలా పీకలు పోతాయి. ఫ్యాంటాస్టిక్. తగ్గేదేలే, ఒకటే మాట తగ్గేదేలే. చెప్పలే చూడాలి అంతే. పుష్ప 2 3 ర్యాంపేజే, 3 ర్యాంపేజే. 3 మళ్ళీ అల్లు అర్జునే బ్రో. వాళ్ళ అన్నదమ్ములు కలుసుకుని బ్రో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా మొత్తము అంతే. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. నచ్చింది నాకు చాలా బాగా. ఫైటింగ్స్ బాగున్నాయి కానీ నాకు ఫాఫా ఎండింగ్ నచ్చింది. ఎలా ఏం చేశారు ఫాస్ట్ నా క్యారెక్టర్ ని చాలా బాగుంది. ఇంటర్వ్యూ కూడా అంతే. గొంతు పోయింది లోపల. నాకు క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం ఒక ఫైట్ ఉంటది క్లైమాక్స్ లో ర్యాంప్ అసలు
సింగిల్ స్టేట్మెంట్ రా Single statement. పక్కా పక్కా లాస్ట్ సీన్ ఎలా ఉంది భయ్యా? లాస్ట్ సీన్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఒక యాక్టింగ్ ఫీల్ ఎవరు చూసారు? రప్ప రప్ప ఇంటర్నేషనల్ రా చెప్పరా తగ్గేదే లేదంటారా? తగ్గేదేలే థ్యాంక్ యూ వెరీ మచ్. క్లైమాక్స్ లా ప్రీ క్లైమాక్స్ కి వేరే లెవెల్ తీసింది మామ అయితే హైలైట్. ఆబ్వియస్లీ డిఎస్పీ సినిమా కూడా అన్న మస్తు ఉంటుంది, మీకు నచ్చుతుంది. ఈవెన్ 3 hours మూవీ ఉన్నా కానీ అసలు చాలా జల్దీ అయిపోయింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసైడ్ అసలు బోరింగ్ కొట్టలే, సూపర్. ఇక మళ్ళీ సెకండ్ షో సుదర్శన్ లో పోదాం. అవి మనకి ఎందుకన్నా మనకి హ్యాపీ సాటిస్ఫై అయితే చాలు సినిమా వస్తే మనకి. ఇక ఫ్యాన్స్ అయితే చూడొచ్చు అన్న, ఇక ఫ్యామిలీతో తీసుకొని రాలేము మంచిగా. ఫ్యామిలీని తీసుకొని రావాలంటే బాగానే ఉంది. మెయిన్ జాతర ఫైట్ క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి అన్న. మూవీ చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. అంటే అంత ఎక్స్పెక్ట్ చేయాలి క్లైమాక్స్ అంత బాగా వస్తుందని. ఎందుకంటే అందరు అనుకుంటున్నారు చాలా బాగుంది. చెప్పొద్దు, అది చెప్పలేము, అది నో వర్డ్స్. అది అస్సలకే తగ్గేదిలే. అరే ఎట్లా అనిపించారు? ఎలా అనిపించింది? బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ సూపర్ ఎక్సలెంట్ మూవీ అయితే. సెకండ్ హాఫ్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ కన్నా ఎక్సలెంట్ ఫైట్స్ బాగున్నాయి చాలా. మెయిన్ హైలైట్స్ ఏంటి? ఫైట్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అంటే పెద్ద మూవీ కానీ ఎక్కడ బోర్ ఉండదు. పీపుల్ ఎంజాయ్, వేస్ట్ పోదు, ఎఫర్ట్స్ బాగున్నాయి. మూవీ చాలా బాగుంది. అంటే హైలైట్స్ ఏంటి? మూవీలో మూడు ఫైట్ సీక్వెన్స్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అమ్మవారి రూపంలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. అందరూ అల్లు అర్జున్ ని బాగా ట్రోల్ చేశారు, కానీ అల్లు అర్జున్ ఈజ్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ హిస్ ఫ్యాన్స్. అసలు అందరూ టీఎఫ్ఐ అంటే బానిసత్వం అనుకుంటారు. టీఎఫ్ఐ అంటే బానిసత్వం కాదు, టీఎఫ్ఐ అంటే ఇన్స్పిరేషన్. అల్లు అర్జున్ ఇస్ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ హిస్ ఫ్యాన్స్. ఈ మూవీతో 2,000 కోట్లు కొట్టినంట రికార్డు. 3,000 పోతాయి నా నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ షో ఇవ్వమన్నా నేను పోతా. మూవీ అంతా బాగుంది. అదేవిధంగా ఆ ఫైటింగ్ సీన్స్ కాకుండా ల్యాగ్ ఏం లేదు. ఒక ఫ్లోలో పోతుందన్న. ఆ ఫైట్ సీక్వెన్స్ లో చూసిన తర్వాత నువ్వు కుర్చీలో కూర్చోవు. జాతర సీన్ నెక్స్ట్ లెవెల్. జాతర సీన్ కాకుండా ఇంకో సీన్ ఉంది అమ్మవారి గెటప్ లా. అది క్లైమాక్స్ ఇంటర్వెల్ తర్వాత ఉంటది. అది నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు మైండ్ బ్లోయింగ్. శ్రీవల్లి యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. జాతర ఫైట్ లోనే శ్రీవల్లి ఇంకో సీన్ ఉంటది, అల్లు అర్జున్ ని డిఫెండ్ చేస్తుంది. ఆ సీన్ నెక్స్ట్ లెవెల్ అసలు. థ్యాంక్ యూ.